శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ చాలా మందికి దేవుడు అంటే నమ్మకం. కొంతమందికి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతున్నారు నాస్తికులు. అవునండి. దేవుడిని నమ్మరు. అవును. కొంతమంది నమ్మినట్లుగా ఉంటారు. అవును. సగం నమ్ముతారు. సగం నమ్ముతారు. అంటే అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు ఇష్టం అవసరం వచ్చినప్పుడు లేకపోతే నమ్ముతారు. ఏదన్నా కష్టంగా అనిపిస్తే నమ్మరు. దేవుడు లేరు అంటారు. అంతే అంతే. ఎందుకు సార్ ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి? ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. కలి మహిమ అండి. అంటే కలి యొక్క ప్రభావము అంటారు దీన్ని. అంటే మీరు నమ్ముతున్నప్పుడు కలి మహిమ మీ దగ్గర లేదు. ఓకే. మీరు పూర్తిగా నమ్మట్లేదు అంటే కలి ప్రభావం మీ మీద పరిపూర్ణంగా ఉంది. ఇవి మూఢత్వం. దేవుణ్ణి నమ్మడం మూఢత్వం ఈజ్ కలి. దేవుడు ఏదో చేస్తాడని నమ్ముకుంటూ ఉండడం అనుకోవడం కూడా కలే. ఎందుకంటే ఇంకోటి ఏంటి, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటే కనుక నాకు ఇన్ని కష్టాలు రాకూడదు కదా అంటాడు. నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు తల్లి ఉంది, తల్లిదండ్రి ఇంట్లో ఉన్నారు. ఈ జీవుడు వెళ్ళి ఎగ్జామ్లో చదవవలసినంత చదవకుండా ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే తల్లిదండ్రులకి ఏమైనా సంబంధం ఉంటుందా? తల్లిదండ్రులకు అన్నారు ఏమండి మన తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఏమంటారు, తల్లి తండ్రియే దైవం అంటారు కదా, మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కదా, మరి దేవతతో సమానం అంటారు తల్లిదండ్రుల్ని. మరి వాళ్ళు నాకు ఉండగా నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, నువ్వు సరిగా చదవలేదు, నువ్వు సరిగా రాయలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావు. దాని తల్లిదండ్రులకి ఏం సంబంధం? అలాగే ఆ యొక్క పరమాత్మ మనం ఏవైతే చేసుకోలేమో, ఇప్పుడు మనం తిన్న ఫుడ్ని అరిగించుకోవడము, లేకపోతే వైటమిన్స్గా మార్చుకోవడము, రక్తంగా మారడము, మలంగా మారడం మనం చేయలేము. మన చేతిలో ఉండదు అది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత, మన ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ చేస్తున్నానని పరమాత్మ చెప్పాడు చాలా స్పష్టంగా భగవద్గీతలో. మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష్య పదార్థాలను జీర్ణం చేస్తున్నా అన్నాడు. అంటే నాకేవి తాగేవి తినేవి అని నేను జీర్ణం చేస్తున్నా అంటారు ఆయన స్పష్టంగా చెప్పాడని విడదీసి. మరి అలాంటి మిషన్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రపంచంలో? లేదు. అంటే నువ్వు చేయలేనివి చేయగలుగుతున్నాడు, నువ్వు చేసేవి చేతికి వదిలేశాడు. ఇది నేను చేయలేనని శరణాగతి కనుక చెందితే అప్పుడు మళ్ళీ ఆయన చేసి పెడతాడు కూడా. నా వల్ల అవ్వట్లేదు అనుకోండి, అంటే నీకు అన్ని శక్తి ఉండి కూడా అవ్వట్లేదని కాదు. ఇప్పుడు మనకి మహాభారతం కనుక విన్నట్లయితే అందులో ద్రౌపదిని వీళ్ళందరూ ఈ పాచికలాడుతూ ఓడిపోయినప్పుడు ద్రౌపదిని ఈడ్చుకొస్తారు. వచ్చినప్పుడు ఆవిడ చీర లాగేస్తుంటారు. ఆవిడ ప్రయత్నించినంతసేపు శ్రీకృష్ణ పరమాత్మ రాలా. ఎప్పుడైతే శరణాగతి పొందిందో, కృష్ణ నువ్వే రక్షించాలి, అప్పుడు ఆయన వచ్చాడు. అంటే దీని అర్థం ఏమిటంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నానికి శక్తినిచ్చేది కూడా స్వామివారి, అంటే అమ్మవారి కనుకోవచ్చు, ఆ పరమాత్మే, మూల పరమాత్మే. కానీ నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయ్యావో ఆ క్షణం నుంచి కూడా ఆయనే బాధ్యత తీసుకుంటాడు. ఇక కొంతమంది కనబడని పరమాత్మ మనం ఎలా నమ్ముతాము? దేవుడు లేడు, ఏదో శక్తి ఉందంటారు. ఆ ఏదో శక్తే పరమాత్మ. ఆ ఏదో శక్తి ఉంది అంటున్నారు చూసారా? ఎందుకంటేనండి ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నాయి, సూర్యుడి చుట్టూ ఒకే లైన్లో ఎలా తిరుగుతున్నాయండి? ఎటుపడితే అటు వెళ్ళిపోవాలిగా. విశ్వంలో అన్ని ఎటుపడితే ఎటు తిరుగుతున్నాయి, ఇవి మాత్రం ఎందుకు అలా తిరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. లాజిక్. వాస్తు గురించి మాట్లాడతారు. మీరు కంపాస్ పెడితే నార్త్ ఇటే ఎందుకు చూపిస్తుంది తిరిగే భూమిని? భూమి తిరుగుతున్నప్పుడు ఎటు పడితే అటు చూపించాలిగా, ఎందుకు నార్త్ పోల్ ఇటే చూపిస్తుంది? ఒకసారి ఆలోచించాలిగా. ఇక్కడ ఏంటంటే మనకి కలి ప్రభావం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఏమీ నమ్మము. ఎందుకు అంటే ఈ కలి యొక్క ప్రభావం అది మనల్ని ఒక రకమైన మాయలో పెడుతుంది. మాయ కూడా పరమాత్మే, మాయ నుంచి బయటపడడం కూడా పరమాత్మే. పరమాత్మ దగ్గరగా ఎవరైతే గట్టిగా పట్టుకోగలుగుతారో ఆ మాయ నుంచి మనం బయటపడగలుగుతాము. రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు కలి ప్రభావం అని అంటున్నారు. కలి వల్లనే ఇలా జరుగుతాయి అని అంటున్నారు. ఇప్పుడు ఈ కలియుగానికి కలి భగవానుడు అధిపతి అయితే ఎక్కడా కూడా కలి భగవానుడు గుళ్ళుండవు, ఎవరు కూడా ఆయన్ని పూజించరు, ఎవరో ఎక్కువ నమ్మరు. మరి ఇదంతా ఏంటి సార్? కలి భగవానుడు కాదమ్మా, కలి పురుషుడు. కలి పురుషుడు అంటే ఏం లేదు. ఇప్పుడు వైరస్ ఉంది, కరోనా వైరస్ ఉంది, దాన్ని పూజిస్తున్నామా తరిమి కొడుతున్నామా? దట్ ఈస్ నెగటివ్, నాట్ పాజిటివ్. కలి పురుషుడు అనేది నెగటివ్, నాట్ పాజిటివ్. అంటే ఆయన నెగటివ్ పాజిటివ్ అని కూడా కలి ధర్మం కలి చేస్తున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నెగటివ్ పాజిటివ్ అనే పాయింట్ కంటే కూడా ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే కలి పురుషుడు కలి యుగానికి, అంటే ఈ యుగానికి కలి, త్రేతాయుగానికి ఒకరు, ద్వాపర యుగానికి ఒకరు, సత్యయుగానికి ఒకరు, అలాగే ఈ యుగానికి కలి. ఈ కలి ఏంటంటే ఎంతసేపు ఆకలి
కామ్యము వీటి మీదే పనిచేస్తుంటారు. రుచి, కామ్యము. అందుకే చూడండి హోటల్స్ ఎక్కువైపోయాయి. రకరకాల రుచులు కావాలి. రోజుకొక రుచి సరిపోవట్లేదు. కామ్యం, రకరకాల కోరికలతో ఉన్నారు జనాలు. అవునా కదా? అంటే ఏమిటి? కలి యొక్క ప్రభావం ఇట్స్ వెరీ క్లియర్లీ మీకు చూపిస్తుంది ఏంటంటే ఆ వాటి మీదే ప్రభావం ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడైతే ఈ రుచిని, కోరికని బయటపడగలుగుతారో, అంటే ఫుడ్ మీద మనకి కంట్రోల్ లేదు. ఇష్టం వచ్చినది తింటున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం. కోరికల మీద కంట్రోల్ లేదు. ఒక కారు కొనుక్కున్నాం, పక్కోడు వెంటనే దానికంటే అప్డేట్ కొనగానే వీడు ప్రశాంతంగా ఉండలేడు. ఒక ఫోన్ కొంటున్నాం, దీనికంటే అప్డేట్ ఫోన్ ఇంకోటి కొనగానే మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. దానివల్ల ఏంటి? ఫైనల్గా మనం ప్రశాంతంగా ఉండట్లే. మళ్ళీ ఇంకో కారు కొనుక్కుంటే అది ఆ కారు కొనుక్కున్న 2 రోజులే, 3వ రోజు మనం మళ్ళీ దాన్ని పెద్దగా పట్టించుకోము. 2 రోజులు మాత్రం నీట్గా తుడుస్తాం, డ్రైవర్కి చెప్తాం, మనం నీట్గా తుడుస్తాం, తర్వాత దుమ్ము బట్టే ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే ఈ కలియుగానికి కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ కలి ప్రభావం నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిని పట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. కలి ప్రభావం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి లోపల దేని మీద, ముఖ్యంగా దేవతా సంబంధించిన దాని మీద ఆ వ్యక్తికి నమ్మకాలు పోతుంటాయి. ఎందుకంటే కలి ఆక్రమిస్తున్నాడు మిమ్మల్ని. ఇంట్లో తల్లి చేస్తుంటే కొడుకు వచ్చి ఏంటమ్మా ఇంకా నువ్వు ఎక్కడున్నావు, దేవుడు అనేవాడు ఉన్నాడా, అసలు చూడు దేవుడు నమ్మనివాడు బాగున్నాడు కదా అని దేవుడు నమ్మనివాడే మన కంటికి కనిపిస్తూ ఉంటాడు. చూడు ఆయన 10 గంటలు లేస్తాడు, పొద్దున్నే లేస్తే ఎవడు బాగుపడుతున్నాడు చూడండి, ఆయన 10 గంటలు లేస్తున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. కోడి కూడా లేస్తుంది పొద్దున్న 5 గంటలకి. ఏం బాగుపడుతుంది అంటే కోడేమి అదేమి మెడిటేషన్ చేయట్లేదు, కోడేమి దాని ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవట్లేదు, కోడేమి లేచి పుస్తకం పట్టుకొని చదవట్లేదు బాగుపడడానికి. కోడి లేచి కుక్కరొక్కో అని అదేదో దాని ఫుడ్ తింటుంది. అదేదో సినిమాలో ఉంటుంది జోకు. పొద్దున్నే కోడిగుడ్లు లేస్తుంది, ఏం చేస్తాం, కూర వండుకొని తినేస్తాం అంటాం. చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ మనం ఎప్పుడైతే 3 నుంచి బ్రహ్మ ముహూర్తము అంటాం, ఆ సమయంలో లేచి మనం గనక ఒక విషయం గురించి సీరియస్గా గనక థింక్ చేయడం వరకే కాకుండా దాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెడతామో ఖచ్చితంగా మనం బాగుపడతాం. ఎప్పుడైతే కలి ప్రభావం ఉంటుందో పొద్దున్నే నిద్ర లేవబుద్ధి కాదు, పాయింట్ నెంబర్ 1. రెండవది, పెద్దవాళ్ళని గౌరవించబుద్ధి కాదు, ధర్మ సంబంధించిన విషయాలు పాటించాలనిపించదు, దేవత లేదు, దేవుడు లేడు, భగవంతుడు లేడు అనే ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఎవడెలా పోయినా పర్లేదు, నేను మాత్రం డబ్బులు సంపాదించాలి, నేను మాత్రం అనుకున్నది సాధించాలి, అవతల వాడిని అన్యాయం చేసినా పర్లేదు అనేటువంటి ధోరణి వీడికి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కలి లక్షణాలు. ఎవడైతే ధర్మంగా అమ్మవారిని నమ్ముకొని ఉంటాడో వాడి నుంచి దూరంగా ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.